ఆగనిగలం ప్రజాబలం ఏఆర్ న్యూస్ 5 కి స్వాగతం. శ్రీ సత్యసాయి జిల్లా చిలమత్తూరు మండలం కోడికొండ వద్ద చిత్రవతి నదిని కబ్జా చేసి నదికి అడ్డంగా రైతులకు నీళ్లు పోకుండా అక్రమ కట్టడాన్ని రెడ్డిప్పశెట్టి అనే రియల్టర్ కట్టిన బ్రిడ్జ్ ని సిపిఐ బృందం పరిశీలించింది. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి వేమయ్య యాదవ్ మాట్లాడుతూ చిత్రవతి నదికి అడ్డంగా అక్రమ కట్టడాన్ని రెడ్డప్పశెట్టి నిర్మించిన బ్రిడ్జ్ మరియు ప్రభుత్వ భూముల్లో పెద్ద పెద్ద నీటి కుంటలను తొలగించారని డిమాండ్ చేశారు. ఏపీఐఐసికి చెందిన 50 ఎకరాల భూమిని ఆక్రమించుకొని హార్టికల్చర్ ద్వారా 6 కోట్ల నుంచి 10 కోట్ల ప్రభుత్వం నుంచి లబ్ధి పొంది ప్రభుత్వాన్ని మోసం చేసిన వ్యక్తిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. సిపిఐ ఆధ్వర్యంలో రెడ్డప్పశెట్టి ఆక్రమించిన భూములపై మరియు చిత్రవతి నది పరిరక్షణ కోసం దశల వారి ఉద్యమాన్ని రైతులను కలుపుకొని చేపడుతున్నట్లు సిపిఐ నాయకులు తెలిపారు. సిపిఐ హిందూపురం కార్యదర్శి కనిశెట్టిపల్లి వినోద్ కుమార్ మాట్లాడుతూ చిన్న సన్నకారు రైతుల దగ్గర ఎకరా మరియు 2 ఎకరాల భూములు పరిశ్రమల కోసం తీసుకోవడం కంటే ఇలాంటి భూస్వాముల దగ్గర వందల ఎకరాల భూములను పరిశ్రమల కోసం భూమిని సేకరిస్తే సిపిఐ పార్టీగా స్వాగతిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఐ సహాయ కార్యదర్శి ఇస్మాయిల్, సిపిఐ కార్యవర్గ సభ్యులు డి బాబు, మారుతిరెడ్డి, చలపతి, సమీవుల్లా, నరసింహమూర్తి, జబీవుల్లా, నాయకులు నౌషాద్, జిలాన్, చంద్ర, జియా తదితరులు పాల్గొన్నారు. చిత్రావతి నదిని ఆక్రమించుకొని ఏపీఐఐసి భూములు 50 ఎకరాలని ఆక్రమించుకొని ఫారం ఫండ్లు కట్టినటువంటి పరిస్థితి. అలాగే హార్టికల్చర్ డిపార్ట్మెంట్ కి దాదాపు 6 కోట్ల రూపాయలు ఏదైతే హార్టికల్చర్ ద్వారా డబ్బులు తీసుకొని ఈరోజు ప్రభుత్వ భూముల్లో ఇవన్నీ కూడా నిర్మించినటువంటి పరిస్థితి. ప్రభుత్వం ఏమో ఈరోజు సన్నా చిన్నకారు రైతులు ఎకరా 2 ఎకరాలు 3 ఎకరాలు ఉన్నటువంటి రైతుల దగ్గర పరిశ్రమలు పెడతామని చెప్పి భూములు తీసుకుంటున్నారు. అలాంటి చిన్న రైతుల దగ్గర కాదు, ఇలాంటి పెద్ద రైతుల దగ్గర వెంటనే ఈ భూమిని ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకొని ఏదైతే పరిశ్రమలు పెట్టడానికి ఈ భూమి అనువుగా ఉంటుంది. ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి కొడికొండ, కోడూరు, చిలమత్తూరు, ఈ పక్కన ఉన్నటువంటి పంచాయతీ ఉన్నటువంటి గ్రామాలన్నీ కూడా బాగుపడడానికి అవకాశం ఉంది. అలాగే కింద ఉన్నటువంటి రైతులకి ఒక్క చుక్కు నీరు కూడా అందకుండా ఏదైతే చిత్రావతి నది ఈ రోజు సత్యసాయి జిల్లాకి జీవనది లాంటి చిత్రావతి నది పైన ఎన్నో అక్రమ కట్టడాలను కట్టి ఏదైతే పెద్ద పెద్ద చెరువులు మాత్రమే తీసి ఏదైతే కింద ఉన్నటువంటి చిన్న సన్నకారు రైతులకి దక్కాల్సినటువంటి వర్షపు నీరును కూడా ఈ రోజు రాకుండా అడ్డుకుంటున్నటువంటి అక్రమదారుడు ఉపకాసుడైనటువంటి రెడ్డప్పశెట్టి పైన చర్యలు తీసుకోవాలని చెప్పి సిపిఐగా డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో దీనిపైన దశల వారి ఆందోళన కార్యక్రమాన్ని చేపడతామని చెప్పి కూడా ఈరోజు రెడ్డప్పశెట్టి గారికి హెచ్చరిస్తున్నాం. ఇటీవల పదే పత్రికల్లో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి చిలమత్తూరు మండలంలో ఉన్నటువంటి ఈ భూముల గురించి అనేక పత్రికల్లో వస్తూ ఉన్నప్పుడు దీనికన్నా లోతుగా కానీ మనం పరిశీలించినట్లయితే కానీ దీంట్లో ఎస్సీ భూములు, ఎస్టీ భూములు, అదేవిధంగా డీసీ భూములు, డీసీ ల్యాండ్స్ ఏమాత్రం కూడా సీలింగ్ యాక్ట్ ప్రయోగం లేకుండా మరి వందలాది ఎకరాల భూములు ఒక ఆసామి చేతిలో పెట్టుకొని వీటన్నిటిని ఆఖరికి చిత్రావతి నదికి అడ్డం కట్టి దాన్ని సైతము పూర్తి చేసి వచ్చే నీళ్లను ఏవైతే చిత్రావతిలో యథావిధంగా పోకుండా ఇరిగేషన్ యొక్క యాక్ట్స్ను కూడా వయలేట్ చేసి వాటి నుంచి మొత్తం అంతా కూడా ఇతను లబ్ధి పొందేటువంటి ప్రయత్నంలో ఉన్నాడు. అదేవిధంగా ఈ పాండ్స్ అనేది అవి ఉన్నారు. ఈ పాండ్స్ ఎట్లా తవ్వారని చూస్తే కానీ లోతుగా పోయి ఈ పాండ్స్ అన్ని కూడా డీసీ ల్యాండ్లో తవ్వారు. వీటిని ఏపీఐఐసి కింద మరి ఒరిజినల్ ల్యాండ్స్ అన్ని పెట్టి వాటిలో తవ్వినట్టు సబ్సిడైజ్డ్ లోన్స్, హార్టికల్చర్ లోన్లు దాదాపు 6 నుంచి 10 కోట్ల రూపాయల లోన్ల రూపేణా ఈ ఆసామి రెడ్డప్పశెట్టి అనేటువంటి వ్యక్తి మరి లబ్ధి పొందాడు. ఇది ప్రభుత్వాన్ని మోసం చేయడం, ఈ ప్రాంతపు ప్రజలను, రైతులను మోసం చేయడం, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రగల్భాలు పలుకుతూ ఉంది. మేమంతా కూడా ఇట్లాంటి వాటిపైన చర్యలు తీసుకుంటాం, అక్రమార్కులపైన కొరడా చూపిస్తాం. ఎవరైనా ఇట్లా భూములు అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు చెప్పింది, ఎవరైనా ఇట్లా ల్యాండ్ గ్రాబర్స్ ఉంటే వారిపైన పీడీ యాక్ట్ కట్టి లోపల పెడతామంటా ఉన్నారు. ఇప్పటికే సత్యసాయి జిల్లాలో ఇట్లాంటి వ్యక్తులను మేము ఇప్పటికే 2-3 బయటికి తీసుకొచ్చాం. ఎవరిపైన పీడీ యాక్ట్ కట్టింది రాష్ట్ర ప్రభుత్వం అర్థం కావడంలే. మరి వాళ్ళ కొమ్ము కాస్తా ఉందా? ఇది పత్రికల్లో వస్తే జిల్లా కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు వచ్చారు. మరి వచ్చి ఏం చేశారు వాళ్ళు? దీంట్లో ఏ మాత్రం కూడా వాళ్ళు చూపించినటువంటి శ్రద్ధ కూడా కనపడ్డారు.
కాబట్టి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా మేము దీనిపైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మరి అనేక కంపెనీలు ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఈ ప్రాంతానికి వస్తూ ఉన్నాయని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉంది. మంచిదే, ఇప్పటికీ అందరూ రైతుల్లో భయాందోళనకు గురవుతూ ఉన్నారు. మరి అప్పట్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 9,900 ఎకరాలను ఇక్కడ తీసుకున్నారు, లేపాక్షి నాలెడ్జ్ సిటీ అని. మరి ఏ నాలెడ్జ్ సిటీ కట్టారో ఇంతవరకు అర్థం కావడంలే. రైతులందరూ భయాందోళనకు గురవుతూ ఉన్నారు. వాళ్ళ భూములు కోల్పోయి బెంగళూరు నగరానికి వలసలు పోయి కూలి పని చేసుకుంటూ ఉన్నారు. మళ్ళీ ఇప్పుడు ఏదో కంపెనీలు వస్తానంట మా భూములు నాకుంటారనేటువంటి బిక్కులు ఉన్నారు. కాబట్టి మేము సిపిఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాం, కామన్ రైతులది కాదు, సామాన్యమైనటువంటి రైతుల భూములు కాదు, ఇట్లాంటి అక్రమార్కులు మరి ఎస్సీల భూములు, ఎస్టీల భూములు, మరి ప్రభుత్వ భూములన్నీ కూడా అక్వైర్ చేయండి. మరి ఇట్లాంటి వాళ్ళకి కావాలంటే కాంపన్సేషన్ కట్టి గవర్నమెంట్ ప్రైవేట్ భూములు ఉంటే గవర్నమెంట్ భూములన్నీ తీసుకొని ఇట్లాంటి చోట కంపెనీలు పెట్టాలని చెప్పి కూడా సిపిఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ మధ్యకాలంలోనే ఈ ప్రాంతాల్లో అంతా కూడా పర్యటించి అన్ని గ్రామాలు కూడా రైతులను సమీకరించి దగ్గరలోనే ఈ తహసీల్దార్ కార్యాలయం ముందు కూడా ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించబోతా ఉన్నాం. భవిష్యత్తులో దీనిపైన పెద్ద ఎత్తున పోరాట కార్యక్రమాలు కూడా దశల వారీగా మా కార్యక్రమాలు ముందుకు తీసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఇప్పటికైనా సరే చర్యలు తీసుకోవాలి. చర్యలు తీసుకోకపోతే భవిష్యత్తు కార్యక్రమాలు కూడా ముందు ఉంటాయని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం.